నేషనల్ క్యాంపెయిన్ వేడెక్కింది. రాష్ట్రాల్ని చుట్టేస్తోన్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని తిట్టిన డీఎంకే నేతలను మహారాష్ట్ర పిలిచి విమర్శలు చేయిస్తున్నారని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని మొదటిసారి చూశానని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వ్యాప్తంగా క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. రాష్ట్రాలను చుట్టేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్డీఏ అభివృద్ధి ట్రాక్ రికార్డుతో పోటీ పడలేమని గుర్తించిన కూటమి నేతలు దేశ వ్యతిరేక ఎజెండాలను ఉపయోగిస్తున్నారని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని తిట్టడమే డీఎంకే పనిగా పెట్టుకుందన్నారు. అలాంటి డీఎంకే నేతలను మహారాష్ట్రకు పిలిపించి సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ చూస్తే బాల్ ఠాకరే ఆత్మ ఘోషించదా అని అన్నారు. डीएमके पार्टी वो उनकी खासम खास वो कह रही है सनातन को गालियां देने पर अब उतारू है। कहती है ये सनातन तो डेंगू है, मलेरिया है, और जो लोग सनातन के विनाश की बात करते हैं। ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. గుజరాత్లోని వల్సాద్లో ఎన్నికల ప్రచారంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం ఇదే మొదటిసారని అన్నారు. सिर्फ अन्याय ही अन्याय हुआ है आप सबके साथ, इसीलिए हमने इस बार अपने घोषणा पत्र का नाम ही न्याय पत्र लिखा और राहुल जी ने एक न्याय यात्रा निकाली जिसमें वो गुवाहाटी से मुंबई तक चले और कन्याकुमारी से कश्मीर तक तो पैदल चले, उससे पहले 4000 किलोमीटर, ये कहने के लिए कि अब देश को न्याय चाहिए. అటు కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేదలు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టో రూపొందించామని స్పష్టం చేశారు. దాన్ని ముస్లింల మేనిఫెస్టో అని చెప్పేందుకు బీజేపీ నేతలకు సిగ్గుండాలంటూ ఖర్గే ఫైర్ అయ్యారు. हमारे मैनिफेस्टो में सब कुछ गरीबों के लिए है, युवाओं के लिए है, किसानों के लिए है, महिलाओं के लिए है, और ये सब है. तो आप वो ये क्यों कहना चाहिए कि ये मुस्लिम लीग का मैनिफेस्टो है? ये शर्म की बात है. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అమిత్ షా. పోర్బందర్లో బీజేపీ అభ్యర్థి మన్సుఖ్ మాండవియాకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. भारतीय जनता पार्टी 400 सीटों आवशे तो બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં. రాష్ట్రాలను చుట్టేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలతో ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు.